హలో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మా ఇంటికి వంట చేయడానికి మాకు ఎప్పటి నుంచో తెలిసిన వంట ఆవిడ వచ్చారు. ఆవిడ ఈరోజు ఏమేమి వండుతున్నారో చూద్దాము. చెప్పు. ఇంకా చారు. ఇదేంటిది చెప్పు, ఏమేమి వేస్తావు చెప్పే. వీడియో తీద్దామనేసరికి ఆలు కర్రీ అయితే పొయ్యి మీద ఉందండి. అందుకని చెప్పి నేను కొబ్బరికాయ ఇంకా చింతకాయ చట్నీ అయితే తీసానమాట. పచ్చడి చాలా బాగా చేస్తుంది సత్తమ్మ అయితే. ఈవిడ ఎప్పటి నుంచో మాకు బాగా తెలిసి పరిచయం ఉన్న ఆవిడనమాట. ఇది ఎలా చేసిందనేది మా చాకలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఈవిడికి ఒక అసిస్టెంట్ కాదు ఇద్దరు అసిస్టెంట్లు ఈవిడికి పని చేయడానికి. ఆవిడైతే అందులో ఏమేమి వేశారనేది మీ అందరితో కూడా షేర్ చేస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. పచ్చిమిర్చి, కొబ్బరికాయ, చింతకాయ, పచ్చిమిర్చి, ఎండుమిరకాయ, ఉల్లిపాయ, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, తాలింపు అంతే. పచ్చిమిరపకాయలు వేయించుకొని చింతకాయతో పాటు మిక్సీ పట్టుకోవాలి. బాగా చెప్పారు. వీళ్ళు ఇక్కడ ఏం వేశారంటే కొబ్బరికాయ తురుముకొని పెట్టుకున్నారంటండి. తర్వాత ఏమో చింతకాయని లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకొని ముక్కల కింద కట్ చేసి పెట్టారంట. పచ్చిమిర్చి మనకు కారానికి తగ్గట్టుగా వేయించుకున్నారంట. మనకు కావాలి అంటే ఎండుమిర్చి కూడా తీసుకోవచ్చు. మేమైతే పచ్చిమిర్చితో చేసామండి. పచ్చిమిర్చి వేయించుకున్న పచ్చిమిర్చి, ముక్కలు కట్ చేసి పెట్టుకున్న చింతకాయ, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టేశారు. మిక్సీ పట్టిన దాన్ని మనకి కొబ్బరికాయ తురుముంది కదండి, అందులో వేసి మంచిగా అయితే కలిపేశారండి. ఉప్పు పసుపు వేసి కలిపారనమాట. తర్వాత తాలింపు వేసేసారు. తాలింపు మీకు ఐడియా ఉంటుంది కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేశారు. శనగపప్పు వేయలేదండి, స్మెల్ వస్తుందని చెప్పి. కరివేపాకు, ఎండుమిర్చి వేసి మంచిగా అయితే వేయించేసుకొని కొంచెం ఇంగు వేశారు. అంతే అండి, తాలింపు అయితే రెడీ అయిపోయింది. మేము ఈరోజు ఆలు కర్రీతో చింతకాయ కొబ్బరికాయ పచ్చడితో లాగించేసాం. మీరేం తిన్నారనేది కామెంట్ చేయండి.